జైనత్ మండలంలోని బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. జైనత్ మండలి కేంద్రంలో బస్టాండ్ వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించి ప్రయాణికుల అభ్యర్థిని తీర్చారు. ఇప్పటికే అనేక సామాజిక సేవ కార్యక్రమాల్లో ఆదిలాబాద్ నియోజకవర్గంలో మంచి పేరు సంపాదించుకున్నారు. ప్రజల గుండెల్లో చెరగిన ముద్ర వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గిమ్మ సంతోష్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగర్కర్ శంకర్, పుండు రవికిరణ్ రెడ్డి, సంతోష్ రెడ్డి, కృష్ణారెడ్డి, బండి కృష్ణన్న, సంచు, లింగన్న కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక్క నిమిషం సార్. జైనత్ మండల కేంద్రంలో కంది శ్రీనివాస్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంచినీటి చలివేంద్రం ఓపెన్ చేయడము ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. వేసవిలో తాగునీటి ఎద్దడి చాలా భయంకరంగా ఉంది. పేద ప్రజలకి, గరీబోళ్ళకి ఈ అద్భుతమైనటువంటి చలివేంద్రాన్ని మంచి ప్లేస్లో చక్కని బస్టాండు సెంట్రల్ మధ్యలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ మంచినీటి చలివేంద్రాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. జైనత్ మండల నాయకులు, మా నాయకులు అనేటువంటి కృష్ణారెడ్డి గారు, పూండూరు రవికిరణ్ రెడ్డి గారు, ఆ తర్వాత సంతోష్ రెడ్డి గారు, ఆ తర్వాత కిష్టు గారు, తర్వాత మన సంజీవ్ గారు, స్వామి గారు, రామరెడ్డి గారు అందరూ కూడా బాగా కష్టపడ్డారు. వారందరికి కూడా నేను అభినందిస్తున్నా. మన ఫౌండేషన్ తరఫున ప్రతి సంవత్సరం కూడా జైనత్ మండల కేంద్రంలో ఈ చలివేంద్రం ఇలాగే బాగా నడపాలని చాలా క్వాలిటీతో ఎప్పుడు ఇక్కడ మంచినీళ్ళు అందుబాటులో ఉంచాలని వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా. జైనత్ మండల కేంద్రంలో అటు బేలి మండలాన్ని సందర్శించిన బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి మరో సామాజిక సేవకు పూనుకున్నారు. వేసవి నేపథ్యంలో ప్రజలు దాహార్తి తీర్చాలనే సంకల్పంతో మంచి మనసుతో మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్, శివాజీ చౌక్ ప్రాంతాల్లో కేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సేవా సమితిని పలువురు కొనియాడారు. అటు తరోడా వంతెన కారణంగా నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కంది శ్రీనివాస్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే జోకు రామన్న కారణంగానే జనానికి ఇవాళ కష్టాలు తప్పడం లేదని విమర్శించారు. తరోడా వంతెన పూర్తయ్యే వరకు లాండసాంగి మీదుగా ఆదిలాబాద్ వరకు రాకపోకలు సాగించేందుకు రోడ్డు విస్తరణ కోసం ఎంపీ సోయం బాపురావు చొరవతో కేంద్ర ప్రభుత్వం 40 కోట్లు కేటాయించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గిమ్మ సంతోష్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగర్కర్ శంకర్, పుండ్రు రవికిరణ్ రెడ్డి, సంతోష్ రెడ్డి, కృష్ణారెడ్డి, బండి కృష్ణన్న, సంచు, లింగన్న కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రశ్నలు లేవనెత్తినాడో కంది శ్రీనివాసరెడ్డి. నిజాం పాలనను మళ్ళా ఇప్పుడు గుర్తుకు చేస్తూ గులాబీ పార్టీ చెప్పరాని హరిగోసలు పెట్టే గరీబులింకా గరీబులాయే, నవాబులింకా నవాబులాయే, ప్రశ్నలు అడిగే వాడే లేక రుబాబులింకా పెరిగిపోయే. మరలా మనము మరలబడదము, మాయగాళ్లను తరిమి కొనదము, మార్పు కోసము బిజెపి జెండా ఎగిరెనులే మన గుండెల నిండా. ఆ వీరుల గన్నమ్మ ఇది వీర ఆదిలాబాదు. ఈరోజు బేల మండల కేంద్రంలో 2వ చలివేంద్రము
ప్రారంభోత్సవం చేయడం జరిగింది. కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొదటి చలివేంద్రము అంబేద్కర్ చౌక్లో, రెండవ చలివేంద్రము శివాజీ చౌక్లో, బేల గ్రామంలో పొరుగురు వాళ్ళు ఎవరైనా బేల మండల ప్రాంతం నుంచి పొరుగురు వాళ్ళు ఎవరు వచ్చినా కూడా అందరూ కూడా ఈ చలివేంద్రాన్ని ఉపయోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ తరపున ప్రతి సంవత్సరం కూడా మేము ఖచ్చితంగా చలివేంద్రాలు ఓపెన్ చేస్తాము, ప్రారంభిస్తాము. స్థానికుల సహాయంతో మా అధ్యక్షుల వారు దత్తానికం గారు, ఆ తర్వాత మా జనరల్ సెక్రటరీ శివకుమార్ గారు, ఆ తర్వాత మోరేశ్వర్ కాకా, మాన్కర్ జీ और బోయర్ కాకా, జీవన్ రెడ్డి గారు, సందీప్ గారు, ఆ తర్వాత మిగతా రాము గారు, మిగతా అందరికీ పేరు పేరున అందరి సహాయ సహకారాలతోని మాత్రమే ఈ చలివేంద్ర ఓపెన్ చేయడం, ప్రారంభించడం మాకు సులువైంది. మా బేల మండలం ఎప్పుడు కూడా మా పార్టీకి పెట్టని కోట. మా నాయకులందరికీ కూడా బేల మండలంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ప్రజాసేవకి ఎప్పుడు వెనకాడే వాళ్ళు కాదు. మా నాయకులందరికీ కూడా మేము పేరు పేరున దీనికి సహాయం చేసినందుకు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు నిన్న ఇచ్చినటువంటి జీవోతోని తర్ణం వంతెన కోసం మేము బీజేపీ నాయకులమందరము, మా గౌరవ ఎంపీ సోయం బాపురావు గారు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి కేంద్ర ప్రభుత్వ దృష్టికి పదే తీసుకెళ్లడం వల్ల తర్ణం వంతెనకు కేంద్ర ప్రభుత్వం 40 కోట్ల రూపాయలు తర్ణం వంతెన పూర్తయ్యేంత వరకు కూడా రోడ్డు విస్తరణ పనులకి నిరాల నుండి ఆదిలాబాద్ వరకు లాండ సాంగి మీదుగా రోడ్డు విస్తరణ కోసం 40 కోట్ల రూపాయల నిధుల్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. आज बेला मंडलमध्ये भारतीय जनता पार्टी राष्ट्र नायक कंदी श्रीनिवास रेड्डी यांनी चलिवेंद्रम म्हणजे पानपोई सुरू करण्यात आली. हे बेला मंडलच्या आज उन्हाळ्या असल्यामुळे एप्रिल मे मध्ये जास्त ऊन असते आणि थंड पाण्याची व्यवस्था कंदी श्रीनिवास रेड्डी यांनी आमच्या बेला मंडलमध्ये आज आंबेडकर चौकमध्ये एक, पानपोई आणि तशीच शिवाजी चौकमध्ये एक, हे 2 केल्याबद्दल आम्ही बेला मंडल भारतीय जनता पार्टी आणि प्रत्येक पब्लिककडून आम्ही कंदी श्रीनिवास रेड्डी यांचा आभार व्यक्त करतो. నిత్యం సేవ కార్యక్రమంలో ఇదొక చలివేంద్రాలు కంది శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో ప్రారంభించడం జరిగింది. మరి ఈరోజు కంది శ్రీనివాసరెడ్డి గారు అనేక నిత్య సేవా కార్యక్రమాలు చేస్తూ మరియు అన్ని రోజు మీరు టీవీలలో చూస్తున్నారు సేవా కార్యక్రమాలు. అందుకొరకు ఈ సంవత్సరం కొద్దిగా లేట్ అయింది కాబట్టి వచ్చే సంవత్సరము మనము కొంచెం ముందుగానే ఈ చలివేంద్రాలు ప్రారంభించుకొని ఎండాకాలం అందరికీ ప్రతి ఒక్కరి చిన్నలు పెద్దలు అందరికీ నీళ్ళు అందేటట్టు ఉండాలని చెప్పేసి ఈరోజు బేల మండల కేంద్రంలో రెండవ చలివేంద్ర బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ప్రజలతో మమేకమవుతున్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నారు. బేల మండలాన్ని సందర్శించి ఆయన చాయ్ పే చర్చలో పాల్గొన్నారు. రాజకీయాలపైనే చర్చించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు కూనసనేపల్లి అంకుష్ ఆధ్వర్యంలో ఆయనను శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు నిక్కం దత్తా, మాజీ ఎంపీటీసీ జీవన్ రెడ్డి, జనరల్ సెక్రటరీ శివకుమార్, బీజేపీ సీనియర్ నాయకులు మోరేష్, చప్రాల ఉప సర్పంచ్ వడ్డే పోషెట్టి, ప్రదీప్, ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాము బట్ఖడే తదితరులు పాల్గొన్నారు. Thank you.